రాష్ట్ర వ్యాప్తంగా మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీ వర్కర్లుగా గుర్తించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బోరున వర్షాన్ని లెక్క చేయకుండా తిరుపతి కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమం కొనసాగించడం జరిగింది. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ ధర్నాకు అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పద్మలీల అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేద గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ సెంటర్లు సేవలు అందిస్తున్నాయని, ఇందులో మినీ అంగన్వాడీలకు హెల్పర్ వర్కర్ ఒకటే కావటంతో పని భారం పెరిగిపోయిందని అన్నారు. మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయటం లేదన్నారు. పిల్లల సంరక్షణ కాకుండా యాప్ పేరుతో పనిచేయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అత్యవసర సందర్భాల్లో కానీ, వేసవి సెలవుల్లో కానీ మినీ వర్కర్స్కు సెలవు ఇస్తున్న పరిస్థితి లేదన్నారు. దానివలన ఫ్యామిలీతో గడపలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించారని, ఆ సందర్భంగా మంత్రులతో, అధికారులతో చర్చలు జరిపి ఒక అగ్రిమెంట్ను చేసుకోవటం అనేది జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 150 రోజులు గడుస్తున్నా ఆ అగ్రిమెంటు అమలు జరపకపోవటం శోచనీయమన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నేను అధికారంలోకి వస్తూనే అంగన్వాడీలకు అందరికీ జీతాలు పెంచుతానని హామీ ఇచ్చారని, ఆ హామీని ఇప్పటి వరకు అమలు చేయకపోవటం బాధాకరమైన విషయం అన్నారు. జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు సంబంధించినటువంటి సెంటర్లో బలోపేతం చేస్తూ నిధులను పెంచడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అంగన్వాడీ వర్కర్లు సర్వీసులో ఉండి చనిపోతే దహన సంస్కారాలు కూడా మట్టి ఖర్చులు లేకుండా పోవటం అనేది బాధాకరమైన విషయం అన్నారు. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కి విన్నవించడం జరిగిందని, లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు మునిరాజా, అంగన్వాడీ ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు శ్యామల, ఇంద్రాణి, శాంతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని 42 రోజుల సమ్మెలో ఈ ప్రభుత్వానికి విన్నవించాము. కానీ ఈ ప్రభుత్వం మినీ వర్కర్లు ఫైల్ మూవ్ చేశాము అని చెప్తా ఉన్నారు, కానీ జీవో మాత్రం విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతా ఉన్నా మా రాష్ట్ర కమిటీ సభ్యులు పలుమార్లు కలిసి మా మినిట్స్ పెట్టిన మినిట్స్ కాపీని అమలు చేయండి అని అడిగారు. అదే విధంగా మినీ సమస్యలు కూడా పరిష్కారం చేయండి అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించినా కానీ ఇప్పటికి కూడా పట్టించుకోకుండా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. మాకు ఐసిడిఎస్ బడ్జెట్ కూడా చాలా అంటే చాలా ఘోరాతి ఘోరంగా కూడా ఈ బడ్జెట్ విడుదల చేశారు. కాబట్టి ఇది ఎంతవరకు సమావేశం అని చెప్పేసి మేము సిఐటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో, ఆదివాసుల ప్రాంతాల్లో ఈ మినీ సెంటర్లు ఎక్కువ ఉంది. అంటే ఆ పేదవారికి నిజమైన సేవ చేస్తున్నటువంటి వర్కర్లు మా అంగన్వాడీ వర్కర్లు. కాబట్టి వాళ్ళకి పని భారం తగ్గించాలని చెప్పేసి కూడా మెయిన్ సెంటర్ గా మార్చాలని చెప్పి ఒక డిమాండ్ చేశాము. అదే విధంగా ప్రధానమైనటువంటి వర్కర్ ఎవరైతున్నారో వాళ్ళతో సమంగా మినీ వర్కర్లు కూడా జీతాలు అని, అదే విధంగా ప్రమోషన్స్ లో కూడా వాళ్ళకు అవకాశం కల్పించాలని, గ్రేడ్ 2 ప్రమోషన్ కూడా వాళ్ళకు వర్తింపజేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము.